లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మార్కెట్లో అతని ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. అన్నట్టుగానే ఆడియన్స్ లో పవర్ స్టార్ కి ఎంతటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనవసరం లేదు. హిట్స్ ఫ్లాప్స్ కి అతీతంగా అంతటి ఇమేజ్ సొంతం చేసుకోవటం ఒక్క పవన్ కళ్యాణ్ కే సాధ్యం. ఇక రాజకీయాల్లోకి బిజీ అయిపోయినా సరే పవన్ తాను కమిట్ అయిన సినిమాలని పూర్తి చేసే పనిలో పడ్డారని వార్తలు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే తాను నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా లేటెస్ట్ అప్డేట్ త్వరలోనే వస్తుంది అన్న వార్తలు లీక్ అవ్వడంతో ఈ సినిమా నెట్టింట మరోసారి హైలైట్ అవుతోంది. పవన్ కళ్యాణ్ థియేటర్ వద్ద ఆయన సినిమా కటౌట్ పడితే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద గల్లాపెట్టెలు కాసులతో కళకళలాడుతాయి. వెండి తెరపై ఆయన కనిపిస్తే చాలు థియేటర్లో చొక్కాలు చిరుగుతాయి. స్క్రీన్ మీద ఆయన నడిస్తే చాలు అభిమానులకు పూనకాలొస్తాయి. అలా అని హిట్టు మీద హిట్టు కొట్టాడా అంటే ఈయనకొచ్చిన ఫ్లాప్లు ఇంకొకరికి వచ్చుంటే ఈ పాటికి ఇండస్ట్రీలో వాళ్ళ అడ్రస్ గల్లంతై ఉండేది. ఇలా ఇండస్ట్రీలో పవర్ స్టార్ లాంటి ఒకరిద్దరు హీరోలకు మాత్రమే హిట్స్ ఫ్లాప్ అనేది లెక్క ఉండదు. వారికున్న క్రేజ్, వారికున్న మార్కెట్, అన్నిటికన్నా ఎక్కువ వారికున్న ఫ్యాన్ బేస్ ఆధారంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తారు. అంతటి ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు కామా పెట్టిన సంగతి తెలిసిందే. అయితే పాలిటిక్స్ కి విరామం ఇచ్చి తాజాగా చేస్తున్న సినిమాలను పూర్తి చేసి మరోసారి బాక్స్ ఆఫీస్ పై పంజా విసురుతాడని భావించారు అభిమానులు. అయితే ఒకరోజు ఇటు 5 రోజులు అటు అన్నట్టుగా మొదలైన సినిమా షూటింగ్లకు మళ్లీ కామా పెడుతూ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో మునిగిపోయాడు. దాంతో చాలా స్పీడ్ గా కంప్లీట్ అవుతాయనుకున్న సినిమాలు ఒక్కసారిగా స్లో అయిపోయాయి. అలా స్లో అయిన సినిమాలో హరిహర వీరమల్లు కూడా ఒకటి. క్రిష్ దర్శకత్వంలో ఎలక్షన్లకు ముందే మొదలైన ఈ సినిమా చాలా వరకు పూర్తి కాగా ఇప్పుడు క్రిష్ స్థానంలో నిర్మాత ఎం రత్నం తనయుడైన జ్యోతి కృష్ణ మెగాఫోన్ పట్టిన సంగతి తెలిసిందే. పాలిటిక్స్ కి గ్యాప్ ఇచ్చి సినిమాకి డేట్స్ ఇవ్వగానే త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేద్దామనుకున్న మేకర్స్ కి పవన్ మళ్లీ పాలిటిక్స్ లో బిజీ అవ్వడంతో ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి. ఇంకా పవన్ కొన్ని రోజులు కేటాయించాల్సి ఉండగా ఇటీవల సినిమా ఫస్ట్ సింగిల్ ని విడుదల చేస్తామని చెప్పిన మేకర్స్ ఆ తర్వాత దాన్ని ఊసే వదిలేశారు. ఇక లేటెస్ట్ గా అయితే దీనిపై మరో టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సాంగ్ రానున్న డిసెంబర్ 2వ వారానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ అలరించనుంది. అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఆదిత్య మీనన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించడం విశేషం. చూడాలి మరి పవన్ ని సరికొత్తగా చూపిస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి నంబర్స్ తీసుకుంటుందో. For more videos like this, subscribe Big TV channel.